హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి మనము మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా మన ఛానల్లో ఎవరైనా చూసేవాళ్ళని ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ముందుగా మనము ఇలా పెరుగును తీసుకోవాలండి. ఒక గిన్నెలో పెరుగును తీసుకొని దాన్ని బాగా మజ్జిగలాగా చిలుక్కోవాలి. ఇలా చిలికిన తర్వాత మనము 2 స్పూన్లంతా ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత మనం ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసి పెట్టుకోవచ్చండి. నేను వచ్చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇట్లా ఒక చిన్న బాల పెట్టేసుకొని 1 గంట ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం మినపప్పును వేసుకుందాము. 1 స్పూన్ అన్నంత మినపప్పును, శనగపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి అండి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకుందాం. వేసుకొని కొంచెం వేగనిద్దాం బాగా. ఇలా వేగిన తర్వాత ఒక సగం స్పూన్ వచ్చేసి పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక 2 నిమిషాలకే ఇప్పుడు వచ్చేసి ఈ మజ్జిగ చేసుకున్నాం కదండి పులుసులో, దాంట్లో వేసేసుకుందాం మొత్తం తర్వాతనే. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం. మనకు మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు. దానిపైన ఇప్పుడు వచ్చేసి మనము ఉల్లిగడ్డ ముక్కల్ని, కొత్తిమీర కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడే ఇలా తయారు చేసుకుంటే మనకు మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.